హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ. ఇది చాలామందికి చేయడం రాదు అని బయట కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటారు కదా. అలా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చికెన్ బిర్యానీ లవర్స్ అయితే చాలామంది ఉంటారు కదా. అయితే ఇది మీకోసమే వీడియో చూసేయండి. దీనికోసం మనం ముందుగా చికెన్ అయితే మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేస్తామో అదే గిన్నెలో చికెన్ అయితే నానబెట్టుకోవాలి. మనం ఈ చికెన్ స్మెల్ రాకుండా ఉండడం కోసం కొంచెం పసుపు, నిమ్మరసం వేసి వాష్ చేసుకున్నట్టయితే స్మెల్ అయితే రాదు. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, గరం మసాలాలు, పసుపు, నిమ్మరసం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి ఉంటే సరిపోతుంది. మనం బిర్యానీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1 బై 1 అయితే వేసుకుంటున్నాను. ముందుగా అయితే ఒక 4-5 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలాలు అంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీరా ఇవన్నీ దంచుకొని అయితే వేసుకోవాలి. నిమ్మరసం, ధనియాల పొడి, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత పెరుగునైతే వేసుకోవాలి. పెరుగు ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే పెరుగు ఎక్కువగా వేయడం వల్ల కొంచెం గ్రేవీగానైతే వస్తుంది బిర్యానీ. పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా నల్లగా అయినట్టయితే మనకి బిర్యానీ చేదుగా వస్తుంది. దానికోసం మనం చూసుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని అయితే ఆనియన్స్ని వేయించుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువగా కలిపితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కొక్క పీస్ని ఇలా మసాజ్ చేసినట్టు ఒక 10 మినిట్స్ అయితే ఈ చికెన్ని మంచిగా కలుపుకోవాలి. బిర్యానీ టేస్టీగా రావాలంటే మనం కలిపే విధానంలోనే ఉంటుంది. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చూసారు కదా నేనైతే ఎలా మసాజ్ చేస్తున్నానో. అలానే చికెన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత ఎక్కువసేపు కలిపినట్టయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా అంతా కలిపిన తర్వాత ఇలా గ్రేవీగానైతే అవుతుంది. మీలో చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా సింపుల్గానైతే చేసుకోవచ్చు ఇలా ఇంట్లో చికెన్ బిర్యానీని. ఇలా అంతా కలిపిన తర్వాత గ్రేవీగా అవుతుంది కదా. ఆ టైంలో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం ఉందా లేదా చెక్ చేసుకొని మనకు కావాల్సినంత వేసుకొని వేడి ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. వేడి ఆయిల్ని వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగానైతే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 అవర్ లేదా 1 అవర్ చికెన్ అయితే నానబెట్టుకోవాలి. మనం రైస్ ఉడికించుకునే వాటర్లో అన్ని గరం మసాలాలు, బగారాకు, కొంచెం సాల్ట్, ఆయిల్ అయితే వేసుకొని ఉడికించుకున్నట్టయితే అన్నం పుల్లలుగానైతే అవుతుంది. రైస్ని అయితే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు నాననట్టయితే రైస్ అయితే విరిగిపోతుంది. ఈ బాస్మతి రైస్ కంటే వాటర్ క్వాంటిటీ అయితే ఎక్కువగా ఉండాలి, లేదంటే అన్నం మెత్తగా అవుతుంది. మనకి పుల్లలుగా రావాలంటే వాటర్ని ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవడం వల్ల రైస్ అయితే పుల్లలుగా వస్తుంది. మనం 50 to 60% ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్లోనైతే ఒక్కొక్క లేయర్గానైతే వేసుకోవాలి. ఒక్కొక్క లేయర్గా వేసుకొని పైనుంచి పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇలా ఫైనల్ లేయర్ వచ్చేసరికి 90% రైస్ అయితే ఉడకాలి. ఇలా ఫైనల్ లాస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఫుడ్ కలర్, మీ ఆప్షనల్ అండి. తినే వాళ్ళైతే ఫుడ్ కలర్, లేదంటే నార్మల్గా పసుపు వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యిని, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మూత అయితే పెట్టుకొని పైనుంచి బరువునైతే పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టకపోతే ఆవిరి అనేది బయటికి పోకుండా పిండితో మొత్తం మూతనైతే క్లోజ్ చేసుకోవాలి. బిర్యానీ అయితే కింద మాడిపోకుండా ఉండాలి అంటే ఒక మందంగా ఉన్న ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టుకొని బిర్యానీని ఒక 20 నుంచి 25 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, మిగతాదంతా సిమ్లో పెట్టుకొని బిర్యానీని ఉడికించుకున్నట్టయితే కింద మాడిపోకుండా చాలా బాగా అయితే బిర్యానీ అయితే అవుతుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా బిర్యానీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి.
చాలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.